ఐదేళ్లలో అందరినీ చంపేస్తాం, రోజు దాడులు చేసి కొడతాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు అడ్డొస్తారో రండి, మంత్రి అనగాని ఇలాకాలో టీడీపీ స్వైర విహారమట. తాజాగా చెరుకుపల్లి మాజీ ఎంపీపీ అనుచరుడు ఇంటిపై దాడి, 5గురు గాయాలు. టీడీపీ దాడిలో గాయపడిన శ్రీనివాసరావు, సంపత్ కుమారు. ధ్వంసమైన సంపత్ కుమార్ ఇంటి అద్దాలు. స్పందించిన పోలీసులు. దాడులు, ఆస్తులు ధ్వంసం. 5 ఏళ్లలో అందరిని చంపేస్తారట. మరి అందరిని చంపేసి మీరే ఉంటారా? 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు ఎవడున్నా చంపేస్తాం, ఎవడు అడ్డొస్తాడో రండి అనే పరిస్థితి అలా కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్పెషలీగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రుల సమక్షంలో కూడా దాడులు చేసి, విధ్వంసం చేసి, ఇళ్లపైన దాడులు చేసి, కార్యకర్తలపైన దాడులు చేసి, కొన్నిసార్లు అయితే చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. డైరెక్ట్గా చెప్తున్నారు, మిమ్మల్ని 5 సంవత్సరాలు పూర్తయిపోవటానికి ఎవడు ఉండడు, మిగళ్ళు చంపేస్తామని. దానిపైన పోలీసులు కేసు లేదు, పోలీసుల రక్షణ లేదు. అంటే పోలీసులకి ఏమన్నా ఇండైరెక్ట్గా ఆదేశాలు, ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా తెలియదు, కానీ సూచిసి ఉన్నటువంటి మా కార్యకర్తలు చేసే పనులు చేసుకుంటారు, మీరు ఎక్కడా కూడా ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పారా ఏం? కానీ మొత్తానికి ఇది మామూలు విషయం కాదు. మొత్తాన్ని చంపేస్తాం, ఎవడు అడ్డొస్తాడో ఎవడు అడ్డుకుంటాడో చూస్తామంటే ఇక చట్టం లేదు, పోలీసులు లేరు, ప్రభుత్వం లేదు, వ్యవస్థ లేదు. మా చేతికి లైసెన్స్ ఇచ్చిండు ప్రభుత్వం, మాకు లైసెన్స్ ఇచ్చింది, ఇగో ఇది నిజం నిలవటం అంటే ప్రజాస్వామ్యం గెలవటం అంటే అని వాళ్ళ అర్థం. దీన్ని మాకు స్వేచ్ఛ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. ఏపీలో స్వతంత్రం 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది, అంతకుముందు స్వాతంత్రం లేదు, మేము కొడవళ్ళు, గొడ్డళ్ళు, కొబ్బరి బొండాల కత్తులతో పట్టుకొని నరికే స్వాతంత్రాన్ని జగన్మోహన్ రెడ్డి హరించిండు అని చెప్పి వాళ్ళు చెప్తుండ. మరి అందరిని చంపేస్తాం అంటుండు, ఎందుకంటే ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి. చంపడానికి ఫ్రీడమ్ ఇయ్యలే మీకు ప్రజలు, చంపడానికి మిమ్మల్ని గెలిపిలే. మిమ్మల్ని గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజలను అభివృద్ధి చేయడానికి, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి. కానీ మీరు అట్లా అర్థం చేసుకోవట్లే. మాకు స్వాతంత్రం ఇచ్చింది, ఇగో దీనికోసం అనే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు.